బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి గత పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక నిన్న మొన్న చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేసినట్టుగా మనకి అధికారిక ప్రకటన అనేది వెలువడించబడింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది, అదేవిధంగా అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నదానిపై కూడా వీడియోలో చెప్తాను. మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సీతక్క మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరెవరైతే గీత కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్ళు కొట్టేవారు, అదేవిధంగా మనకి ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త, గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. అదేంటో మనం ఈ వీడియోలను అయితే చూద్దాం. అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందో మనకి ఇప్పుడే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక జిల్లాల లిస్ట్ అనేది మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. అదేవిధంగా మొదట ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాల ద్వారా, అదేవిధంగా మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మనకి మొదటిగా బ్యాంక్ ఖాతాల వారికి అయితే పెన్షన్ డబ్బులు జమ చేయరు. మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకైతే జమ చేస్తారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక కీలకమైన పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఇక తెలియని వారు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా పెన్షన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు కాబట్టి అయితే మీతోటి ఇక్కడ చెప్తున్నాను. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి గత 2 రోజుల నుంచి పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక జమ చేసిన దాంట్లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని జిల్లాలలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు రేపు కూడా ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు రేపు పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది. పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మనకి వారం రోజులలోనైతే పెన్షన్ల పంపిణీ అనేది పూర్తవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మే మొదటి వారం వరకు ఈ పెన్షన్ల పంపిణీ కీలకంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోయిన నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు రాని వారికి ఈ నెల పెన్షన్లు కలుపుకొని 2 నెలల పెన్షన్లు డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అవి పాత పెన్షన్లే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు గత నెలలో ఇచ్చినటువంటి విధంగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, ఏం సంగతి అనేది తెలుసుకోవాలనుకుంటే మనకైతే జూన్ మొదటి వారం నుంచి లేదంటే మే 31 తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మొగ్గు చూపుతున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈరోజు రేపటికి సంబంధించిన కీలకమైన సమాచారం అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.